వావ్ ఫెంటాస్టిక్ పకోడీ చెప్పనా చికెన్ పకోడీ లెక్క ఉంది. సో ఫ్రెండ్స్ పకోడీ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ పకోడీ స్టార్ రాజు. అయ్యో ఏంది బ్రో పకోడీ స్టార్ అయినావా అని అంటారా? ఎస్ ఫ్రెండ్స్, ఇలా పకోడీ స్టార్ అయినా ఎందుకంటే మన ఇంట్లో స్పెషల్ పకోడీ. ఏం చేద్దామంటావు మరి? పాకోడి కాదురా, జఫ పకోడీ అంటారా. ఏదో ఫ్రెండ్స్ పక్క ఉందో ఎదురింటుందో మనదో ఏదో ఒకటి అయితే. ఏంటి సార్ అది? ఏదో ఫ్రెండ్స్ పక్క ఉందో ఎదురింటుందో మనదో ఏదో ఒకటి అయితే. ఇలా అయితే పకోడీ అయితే చేసుకుందాం అనమాట. ఇక మస్తు రోజు వస్తుంది ఇంట్లో స్పెషల్ చేసుకోక బాగా రోజులే. పకోడీ కూడా స్పెషల్ అంటారా జఫార్? మాకు పకోడీ స్పెషలే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంట్లో వేసుకునే ఫ్రెష్ ఆయిల్తోని మనం ఏది చేసుకున్నా దాన్ని ఏమంటారు స్పెషల్ అనమాట. సో మా దివ్యనైతే దివ్య అని పోయి దుకాణం షాప్కి పోయి రుయ్యమని శనగపిండి పట్టుకొని రా అని చెప్పిన. అయ్యో బ్రో మీ ఇంటనే దుకాణం ఉంది మళ్ళీ వేరే దుకాణంకి ఎందుకు అని చెప్పి మీరు అనుకోలేరు. సో ఫ్రెండ్స్ మన ఇంటికాడ అట్టి థమ్సప్ బుర్రలు అట్టి సిప్సప్ బుర్రలు తప్ప పిండ్లు చక్కెర బిక్కర సాపత్తి ఉప్పు పప్పు ఈ నైదేతా ఇద్దరు. చక్కెర బిక్కర సాపత్తి ఉప్పు పప్పు ఈ నైదేతా ఇద్దరు. మొత్తం ఖాళీ షాप है इसमें रोड में पूरा जनाबा नहीं, इसमें मेरा गिराकी नहीं, पूरा गरीब बात को रेबो माफा अमगुड़ है. दुकान में देयर इज टोटल डैमेज ఆల్మోస్ట్ అప్పు 20,000 పెద్ద బొక్క. సో ఇక ఏదో అట్లయితే ఉందా అంటే ఉంది నడుతుంది అట్లా. సో వేరే దుకాణానికి అయితే పంపించిన అన్నట్టు మా దివ్యని శనగపిండి పట్టుకుంటా ఇలా మనం వేడి పకోడీ తినాలి అని చెప్పిన. నువ్వు పకోడీ ఏమన్నప్పుడు నేనెందుకు అవుతా అని చెప్పి రుయ్య ఉరికింది. కాకపోతే పైసలు తీసుకుపోవడం మర్చిపోయింది అనమాట. మర్చిపోయినా పర్లేదు. అక్కడ నా పేరు చెప్తే 1000 కాదు 2000 ఉద్ధరిస్తారు. మళ్ళీ పొద్దుగాలనే ఫోన్ చేస్తారు. ఇక మరి అప్పు తీసుకున్నప్పుడు కట్టాలిగా. ఇప్పటికి 2000 అకౌంట్ ఆడ మనది. వాళ్ళు మనకి ఇచ్చేది కాదు, మన వాళ్ళకి ఇచ్చేది. ఎస్ 2000 కాతుంది. అయినా నేను భయపడే ఇంకో 1000 అప్పు చేసైనా సరే కడుపు నీడే తినాలి ఫ్రెండ్స్. ఎన్ని రోజులు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వీక్తామో తెలియదు. అనుకున్నప్పుడే తినాలి, అనుకున్నప్పుడే తాగాలి. ఇట్స్ ఎంజాయ్ ఇస్ లైఫ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇస్ దేర్ ఒక లైఫ్. అంటే ఇట్లా డిఫరెంట్గా మాట్లాడితే నవ్వే అవకాశం ఉంటుందని చెప్పి నేను ఇట్లా మాట్లాడతా. కొద్దిగా ఏమనుకోకూరి. సో నచ్చకపోతే కూడా కామెంట్ పెట్టు బ్రో దట్ యువర్ టాకింగ్ నాట్ బ్యాడ్, గుడ్ టాక్, డెలివరీ ఈజ్ కమింగ్, ఐఎమ్ వెయిటింగ్ అని చెప్పి పెట్టుర్రి. సో మా దివ్యని అయితే పిండికి పంపించిన. మరి ఎంత దూరం పోయిందో చూద్దాం రాలి. వీడియో తీస్తా. ఇక ముచ్చట పెట్టుకుంటూ పోయింది. సామాన్ తీసుకుంది. మళ్ళీ ఎదురుగా వాళ్ళ అమ్మోళ్ళు ఉంటుంది. వాళ్ళ అమ్మతో ముచ్చట పెట్టుకుంటూ ఏరింది. ఇక మా దివ్యతోనికి ఇదే కోసా. ఇక ఏమైనా పాల ప్యాకెట్ పట్టుకరాపోయి పిండి పట్టుకరాపోయి అనేది పంపించిందా? నీ అవ కథ కాలిపోను. నేను మళ్ళీ ఫోన్ చేసేదాకా రానే రాదు. ఎందుకంటే అటు వాళ్ళ అమ్మోళ్ళు ఇల్లు ఉంది, వాళ్ళ అమ్మ ఇంటికన్నా ఉంటుంది. ఇక అమ్మ ఏం కూరని ఏం చెప్తున్నావి ఎటు వెళ్తున్నాయి బాని ఎవరు వెళ్తారే రానే పనికి ముచ్చట్లు లచ్చటోమే పెడుతుంది. ఇక లచ్చటోమే ముచ్చట్లు పెట్టినాక ఇంటికి ఇల్లేడే గుర్తొస్తుంది వాళ్ళకు. ఇక మళ్ళీ నేను ఫోన్ చేసినాక రాజు ఫోన్ చెప్తాను ఇల్లు మా ఇల్లు ఉంది ఆడా అని చెప్పారు కదా. పోయి నీ కథ కాలిపోయి ఈ ఆడోళ్ళే అంతా. అంటే ఆడోళ్ళు అంటే అందరినీ కాదు, కొద్దిమంది భార్యలు అంటాను. మా దివ్య లాంటి స్వీట్ అండ్ హాన్సమ్ ఇన్ జనరేషన్ యూత్ పిల్లల్స్ అంటాను అనమాట. ఏంటో బ్రో యువర్ టాకింగ్ ఐఎమ్ నాట్ లిజనింగ్ ఇన్ ఇంటర్నేషనల్ అని మీరు అంటారా? ఎవ్రీథింగ్ ఎవ్రీబడి ఇస్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడ. ఏమా గింత లేటా? మెల్లగా అచ్చుడు. అడ పోయి మీ అమ్మతో ముచ్చట పెట్టుకుంటున్నావు. ఇన్లే అనుకుంటానవా? నేను విన్నా మన పెద్దలు విన్నారు మీరేం మాట్లాడుకున్నారో. అమ్మా ఏం కూరనే? పప్పా ఉప్పా? ఏం కూర? ఏం పనుకోలేదా అమ్మా? నేను కూడా ఏం పనుకోలేదు దానికి. అవేగా మీరు మాట్లాడుకునేది. ఏది ఎంత తెచ్చినావు? శనగపిండి ఏమేమి తెచ్చినావు?
వాట్ బేబీ వాట్ ఈట్ బిస్కెట్స్ నువ్వా ఏమేమి తెచ్చినావు దివ్య చెప్పు మన ఆడియన్స్ కొరకి మేరకి జాలిగంట. ఓ మై గాడ్ జాలిగంట ఎంత ఇది నాదే, నాకు పెట్టిరే గాని మా అమ్మ దగ్గర ఉంది. అంటే కట్నం కింద పెట్టిర్రా ఇది పెళ్లికి పెట్టినవి. పెళ్లికి పెట్టిన సామానా Branded. బ్రాండెడ్ అబ్బో అమ్మగారి ఇంటికాడ నుంచి వచ్చింది ఏదైనా బ్రాండెడ్ నేనే పెద్ద బ్రాండ్, నేనే పెద్ద బ్రాండ్. చిటికలే చెప్పు దివ్య ఏమేమి తెచ్చినావు మొత్తానికి శనగపిండి, శనగపిండి గోధుమ పిండి, గోధుమ పిండి ఇస్ దేర్ సోడా, సోడా ప్యాకెట్ ఇస్ దేర్ జాలిగంట. ఏంది నీ లొల్లేది నీ కథ ఏంది ఏది ఏమి అక్క ఉందా అలా ఏడుంది అక్క చిన్ను చిన్ను ఆన్ చిన్ను ఏబిసిలు చెప్పరా ఏ బి సి 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 డి డి ఈ ఏ బి సి డి రెండు మూడు మూడు నాలుగు 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 ఏమైంది దివ్య మేడం ఎందుకు ఏడుస్తున్నారు పకోడీ ఏమంటే ఎవరైనా నేర్తారా అందుకే అమ్మగారి ఇంటికాడ ఉన్నప్పుడే పని నేర్చుకోవాలి ఏంటి మమ్మీ ఎవడీడు ఇట్లా పెళ్ళి అయినాక మొగుడు పకోడీ ఏమంటాడు పప్పు ఏమంటాడు నేను ఏడ్చేది అందుకు కాదు, ఆ ఉల్లిపాయలు కొడుతున్నాగా అందుకే కళ్ళకు నీళ్ళు వస్తాయి, అందుకే కళ్ళకు నీళ్ళు వస్తాయి. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఓహో ఉల్లిగడ్డలు వద్దే నీళ్ళు వస్తానే నేను ఇంకా నువ్వు వేడుతానవు కావచ్చు పకోడీ ఏమన్నందుకని నేను భయపడ్డా మళ్ళీ ఇప్పుడు నువ్వు వేడితే మీ అమ్మ అంబులెన్స్ దిగినట్టు దిగుతుంది మీ అమ్మ అంబులెన్స్ దిగినట్టు దిగుతుంది వచ్చి ఏమైంది నా బిడ్డకి ఏమైంది ఎందుకు ఎందుకు కొట్టినావు ఎందుకు ఏడ్చింది అని అంటది అంత సీన్ లేదు నేనేనాడు కొట్టినా డొల్లా అంత అట్టిదే మరే ఏమైంది పవర్ బాగున్నదా ఉల్లిగడ్డలది బాగా అందుకే అది ఉల్లిగడ్డ పొట్టుని ఎత్తి మీద పెట్టుకుంటే కళ్ళకు పవర్ దాకా తెలుసా నన్ను అడుగు సైంటిస్ట్ నేను కచరా నా కొడక గ్లాస్ ఏది ఇక్కడ ఎక్కడ దొరుకుతా అక్కడ వాడెత్తావు గ్లాసులు చిట్టి నేను ఊకేసినాను. ఓ నేనా అయితే నాకు 2 ఏళ్ళ జైలు శిక్ష కన్ఫర్మ్ బెయిల్ లేదు ఉల్లిగడ్డల్ని మంచిగా కట్ చేసేసుకొని సన్నంగా మంచిగా సన్నం ఉండద్దా దొడ్డుగా ఉండాలనా వేసినాక మాడిపోతాయి, మాడతాయి, కొంచెం దొడ్డే ఉండాలి. మరి నువ్వెందుకు సన్నం అంటే ఆడియన్స్ కి మంచి చెప్పి నువ్వు సన్నగా పోతావా నీ మీద 203 చూడు దొడ్డే వచ్చినావా గదే మరి లేకపోతే నీ మీద 203 204 206 కింద జైలు శిక్ష విధించడం జరుగుతుంది నీకు ఇంట్లోనా జైలునా? అది ఇల్లు జైలు రెండో ఒకటి నాకు అంటే ఇల్లు జైలు జైలు ఖైదీ ఇస్ దేర్ ఏం టోటల్ డ్యామేజ్ మంచిగా వాష్ చేసుకో. మంచిగా నేనెందుకు చేస్తాను నువ్వు చేస్తావు కదా మంచిగా వాష్ చేసుకొని కడగాలన్నమాట ఉల్లిగడ్డ చూపిస్తలేవుగా ఏడు తింటున్నా అని తింటావా? తినద్దు అట్లా అది ఎప్పుడు బిర్యానీ తినేటప్పుడు మాత్రమే ఉల్లిపాయలు తినాలి ఉల్లికాయలు ఉల్లిగడ్డలు తినాలి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం ఏమైంది వాట్స్ ప్రాబ్లం ఏమైంది ఫోన్పే ఓపెన్ అయిందా ఓలు కొడుతున్నా 2 లక్షలు ఉన్నాయి ఆడ 2 రూపాయలు ఇదిగో అంటే మా చిన్నికి కొద్దిగా రెస్ట్ ఇచ్చినాం అన్నట్టు ఎందుకంటే మనం పకోడీ వేసుకొని మా చిన్ను అందుకే మా చిన్ను ఫోన్ అప్ప చెప్పినాం అంటే ఫోన్ రెగ్యులర్గా అంటే కంటిన్యూ ఫోన్ ఇస్తామని అనుకున్నారు ఇక చిన్నపిల్లలకు వాస్తవానికి ఎక్కువ ఫోన్ ఇవ్వద్దు అంటే మనకి ఇప్పుడు ఈ పకోడీ వేసుకొని మనం ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ కాబట్టి ఫోన్ ఇచ్చేసి తర్వాత గుంజుకోవాలి మళ్ళీ ఏమంటావు దివ్య అంతేగా అంతే. మరి చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వద్దని చెప్పు ఇవ్వద్దు ఫోన్లు. మరి నువ్వెందుకు ఇచ్చినావు ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో శనగపిండి జాతి పట్టుకున్నావు ఇప్పుడు సన్నముగా కాదు ఏమన్నా పురుగులు అవి ఉంటాయి.
సో మనం శనగపిండిని ఇలా జాలి అయితే పట్టాలన్నమాట. మనం శనగపిండి సన్నగా పట్టుకున్న తర్వాత ఇక మనం ఇప్పుడు వాస్తవానికి బియ్య పిండి కలపాలన్నమాట. ఇక మా దివ్య ఏమంటుందంటే ఏ పిండి అయినా పర్లేదు, బియ్య పిండి ఏం కాదు, ఏ పిండి అయినా పర్లేదు మిక్స్ చేసి చాలా టేస్టీగా నేను రెడీ చేస్తాను, నీకు ఎందుకు బాధ, నువ్వు కుక్కలే కొరుకుంటాం వాయిస్ ఓవర్ ఇయ్యి అని చెప్పి అన్నది. నన్నే కుక్క అంటావా అని చెప్పి అన్న. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే గొడ్డలు పట్టి నరుకుతాను, అది నీ కాలు ముక్తాను, ఆడికాడికి సెట్ అయింది. సో ఎనివే అంతే కదా ఇవే కామెంటరీ ఇచ్చడానికి మంచి పని చేస్తా. ఇక పోతాక సీసీఎల్ మాట్లాడుతుంది, సీసీఎల్కి కామెంటరీ ఇవ్వటానికి పోతా. కుక్క కూడా దిగదు నన్ను అంటావా, ఏంటిది అది? కళ్యమాక? మన ఇంటికి కళ్యమాకు లేదుగా, ఏడికెళ్ళి తెచ్చినావు? ఉందా చెట్టు? ఎప్పుడు పెట్టినావు? మనకు అది ఏమంటారు దాన్ని, ప్లేస్ లేకున్నా కొత్తిమీరాకు చెట్లు కొబ్బరి చెట్లు పెంచుతాను అంటే నీదెంత మంచి మనసు నాకు అర్థమైంది. అందుకే నేను చేసుకున్నా తెలుసా, లేకపోతే నా గురించి లైన్లో క్యూ పట్టరు తెలుసా అమ్మాయిలు. కొత్తిమీరాకు వేసుకున్న తర్వాత ఏం చేయాలి? పసుపు. ఎందులో ఉల్లిగడ్డలునా? ఉల్లిగడ్డలు, తర్వాత కొత్తిమీరాకు, తర్వాత పసుపు, చిటికెడంత కారపొడి. వాళ్ళు యూట్యూబ్లో కట్టే చెప్తారు. చిటికెడంత పసుపు తీసుకోండి, చిటికెడంత ఉల్లిగడ్డలు తీసుకోండి, చిటికెడంత కొత్తిమీరాకు తీసుకోండి, చిటికెడంత ఉప్పు తీసుకోండి. ఉప్పు తీసుకున్న తర్వాత మనం సరిపడే అంతనా? సరిపడేంత మీరు అంటే మీరు ఎక్కువ చేసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ తీసుకోండి, తక్కువ తీసుకున్నట్లయితే తక్కువ తీసుకోండి. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో అందరు అట్లే మన ధనియాల పొడి, మీరైతే ఇప్పుడు సరిపడంత ధనియాల పొడిని ఇట్లా మన చేతితో చిలకండి. ఈ చిలుకుడు ఎక్కడ చెప్పంటారా? కొంచెం సోడా. కామెంటరీ సోడా ఇంపార్టెంట్, ఎంత తీసుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్ సోడా. ఎందుకంటే టేస్ట్ గక్కనే ఉంటుంది. మనం సరిపోయేంత మాకు తెలిసమ్మా, మేము చదువుకున్నాము పిహెచ్డి. బాగా మిక్స్ చేసుకోండి అండి, కలుపుకోండి. సరిగ్గా మనం కలుపుకున్నట్టయితే అన్నిటికీ ఉల్లిపాయలకి అద్దుకోవాలి. ఏంది కారపొడి, ఉప్పు, పప్పు, ఉప్పు. కలపడైందా? 2 నిమిషాలు పక్కెట్టాలా? ఎందుకు? మనం పనాడ దుకాణం నుంచి తెచ్చుకుని పక్కెట్టానికా? పక్కకంటే అది అన్ని మిక్స్ అయింది కదా, ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. అచ్చా, ఒక 2 నిమిషాలు ఆ పిండి కదా మన ఏది బోండా పిండి కదా, ఒక 5 నిమిషాలు పక్కెట్టి మాగడానికి అంటారు కదా. అంటే మాగుడు అంటే ఎక్కువసేపు పక్కకు ఉంచుతారు. ఇక నువ్వు చెప్పింది నేను చెప్పి అంత గాడికి వచ్చిందట. మేడం నెక్స్ట్ ఏంటి? మనం కంచులు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. అంటే ఆయిల్ ఎంత తగినంతనా? సరిపడే అంత. మనకు ఈ పిండికి తగ్గ నూనె అయితే మనం పోసుకోవాలన్నమాట. బాగా ఉడకపోతాను ఒకటి ఏసీ పెట్టియచ్చు. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. ఏంది ఏసీ పెట్టియనా? ఈ ఐఫోన్ కొట్టి ఈఎంఐ కట్టడానికి సాగు చేస్తాను నేను. నీకు ఇంక ఏసీ పెట్టియన్నా? ఏసీ పెడితే ఇక నా ఆటో ఆమె కూడా అయింది, నా బతుకే బటాన్ల పాలైపోద్ది. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. మనం పకోడీ అయితే వేసుకుందాం ఇప్పుడు. ఓకే, నూనె గరమైందా? వావ్ ఫెంటాస్టిక్ పకోడీ తయారైపోతుంది అనమాట. ఈ పకోడీ ఎట్లా వెళ్తుంది? బజ్జీలు వెళ్తుంది కానీ, బజ్జీలు వెళ్తాయి కానీ చూడు ఎక్కువ టేస్టీగా లేకపోవాలి. అదే గింటె పట్టి అంపితే మీ అమ్మగారింటికి పోవద్దు. ఈయన్నే మూల కూర్చొని ఎక్కిడవాలి.
ఎక్కి ఇడవాలి. ఏమనుకుంటాండవో. ఒకటి బజ్జి తిరిగి వచ్చింది. నేను ఫస్ట్ బజ్జి తిరిగేసినావు. నేను అట్లా ఏ బజ్జి తిరిగా అని చెప్పి అన్నాక అప్పుడు లాస్ట్ మంట ఎక్కువ పెట్టుకోవా. తీస్తున్నావా మన వేడి వేడి స్పెషల్స్ అండ్ స్పెషల్ పకోడీ. వావ్, ఇది పకోడీ లెక్క లేదు తెలుసా? ఎట్లుంది చెప్పనా? చికెన్ పకోడీ లెక్క ఉంది. చాలా మొత్తం దద్దరి వెళ్ళిపోవాలి. పకోడీ స్టార్ దివ్య మొత్తం ఏ హోటల్లో చూసినా కానీ దివ్య మేడం మా షాప్కి రా, మా హోటల్లోకి రాని మొత్తం ఫోన్ల మీద ఫోన్లు రావాలి నీకు. సో ఫ్రెండ్స్, నేను ఏం చేశానంటే ఇక మన దుర్గమ్మ తల్లికి ఎప్పుడైనా కానీ మనం చేసుకుంటే ఫస్ట్ తల్లి దగ్గర పెట్టి మనమైతే తింటాం అన్నమాట. అక్కడ ఇక దుర్గమ్మ దేవుని కాడ పెట్టి నేనైతే ఒకటి టేస్ట్ చేసి చూసిన. వాహ్, ఏముందంటే మంచిగా ఉంది టేస్ట్. నిజంగా దివ్య నిన్ను మెచ్చుకోవచ్చు తెలుసా? అరే నిజం చెప్పురా. లేదు నిజంగా నువ్వు చాలా టేస్టీగా చాలా అందంగా వండినావు. ఎస్. ఏదేమైనా ఫ్రెండ్స్, మన లేడీస్ని మెచ్చుకోవాలి. ఇక నువ్వు ఎప్పుడు మెచ్చుకోవడం మీదనే ఉంటావు బ్రో అని అంటావా? సో ఫ్రెండ్స్, మనం ఎందుకు మెచ్చుకోవాలంటే పాపం వాళ్ళు పెళ్ళై అత్తగారింటికి వచ్చి భర్త ఏది చెప్పినా అది వేసుకుంటూ వాళ్ళకి ఇబ్బంది అయినా సరే మనకు అంటే భర్తలకు నచ్చింది అండి పెట్టడమే వాళ్ళ లక్ష్యంగా చేసి పెడతారు మనకు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. అంటే ఇది తెలుగు మీడియం మనం కాబట్టి ధన్యవాదాలు. మా దివ్య అయితే పాపం నేను ఎప్పుడు ఏది ఏమన్నా పోరా జఫా అని తిడుతుంది, కానీ కొద్దిగా బతిని ఆడతా కాబట్టి ఓకే నేను చేస్తా నీకోసం, నీ ఎంబటి నేనుంటా అంటది. ఏ లేదు ఫ్రెండ్స్, అంటే కొంచెం నవ్వాలి కదా మీరు, అందుకనే అట్లా అన్నా. ఏమైంది ఏమంటావు? పకోడీ కంప్లీట్ అయింది. పకోడీ ఓకే. మొన్న తీసుకున్నాయి ఇవి ఉన్నాయి. ఏంటి అవి? పాపడాలు. వాట్ ఇస్ దట్? పువ్వులు తిరుగున్నాయి మంచిగా రకరకాల కలర్ పువ్వులు లెక్కున్నాయి. పువ్వులు సిలిండర్ ఆఫ్ కరా సిలిండర్ జీ. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పకోడీ అయితే చేసుకున్నాం. ఆల్మోస్ట్ కంప్లీట్. ఇవేంటి రంగురంగుల పువ్వులు? ఇవి మొన్న తీసుకున్నాం. ఏంటి అది? రింగ్ పాపడా? పాపడాలు తీసుకున్నాం. చేసుకుంటామంట ఇక చేసుకుంటా అనుకుంటే టైం దొరకలే. ఇలా దొరికింది, దాన్ని దొరికింది కాబట్టి తొక్కి నార తీసినావు ఇలా. వా ఫెంటాస్టిక్. నువ్వు చేసినాక తిరుగుంటుందా దానికి? మామూలు ఈ పకోడీ ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో చూద్దాం. మా ఆయన అయితే తిన్నాడు, ఎట్లుందో మంచిగా ఉందని అంటున్నాడు. నేను తిన్నాక ఎట్లుందో చెప్తా. అది నువ్వు చెప్తేనే పాస్ అయినట్టు, నేను చెప్తే ఫెయిల్ అయినట్టేగా. సో ఫ్రెండ్స్, పకోడీ రెడీ. అలాగే రింగుల పాపడాల్స్. రింగుల పాపడా వీటి పేరు ఏందో తెలియదు. ఫ్లవర్సా? ఫ్లవర్స్ చెట్టు కాస్తే దీని ఫ్లవర్స్ అంటే రోజున. ఫ్లవర్స్ చెట్టు కాస్తే దీని ఫ్లవర్స్ అంటే రోజున. You are really a God-gifted child. మా చిన్నోడు ఏయ్ కుమ్ముర రిక్షోడు దంచుర రిక్షోడు. కూర్చో కూర్చో. టేస్ట్ ఎట్లుందో చెప్తా. చెప్పు. హౌ ఇంగ్లీష్లో ఏమంటారు ఫ్రెండ్స్? హౌ ఇస్ ఇట్? ఎట్లుంది? కష్టపడ్డా హౌ ఇస్ ఇట్ గురించి. ఏంటిది అది? కుందేలు. టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. డూడికి నువ్వు చేసినవానేగా అని అనుకుంటారు ఆడియన్స్. నేను చెప్తే నమ్ముతారు. ఏమంటారు ఫ్రెండ్స్? తొక్కలే ఏదో అంటారా? నిజంగా మనం దుకాణాలలో వీటిల్లో ఎట్లా వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా వచ్చినాయి. అంటే కష్టపడితే రాదా విజయం కదా. కొద్దిగా నాకు వేయరాలి.
పర్లేదు ఏదో ఇక అట్లా వేసిన టేస్ట్ కూడా మంచిది. మంచిగా ఉంటాయి. నీ కోసం పెద్ద టిఫిన్ సెంటర్ పెట్టిస్తాగా. మరి గివ్ టేస్ట్ మర్చిపోయినా మా చిన్నోడు దాని చూడు దంచుతాను ఇక దొరికింది ఛాన్స్ అన్నట్టు. అయ్యో నాకు ఇయ్యరా మామూలుగానే ఉంటాయి పాపడాలు. అదే మరి అంటే నాకు చేతులు కాలు లేవు, కొంచెం నోట్లో పెట్టుకోవాలి వాళ్ళనా. మేము ఎంగిల్ తినం మరి. కావాల్సింటే నువ్వు తిన్నాక సగం నాకు ఈ కానీ ఎంగిల్ తినా. కావాల్సింటే నువ్వు తిన్నాక సగం నాకు ఈ కానీ ఎంగిల్ తినా. నాకు అర్థం కాలేదు సార్. అంటే అట్లా కాదమ్మా, నువ్వేమన్నావు అది మీ చుగులలో నొప్పిగా ఉందా? అయితే ఇడియాని మేము తింటాం. మరి ఇంకేది ఆ రేపు కరెక్ట్ పనిచేసింది ఇప్పుడు. సో ఇవి తిందాం అవి తిందాం హ్యాపీగా ఉందాం. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నా. మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకరు ప్లీజ్. గంట గట్టిగా కొట్టుర్రి, దెబ్బ తాకినా పర్లేదు కానీ కొట్టుర్రి. ఓకే బాయ్ బాయ్ టాటా.